అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు పాఠకులకి శుభోదయం. ఈరోజు 16వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు తిథి బహుళ త్రయోదశి రాత్రి 10:08 వరకు. తదుపరి చతుర్దశి. ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం పూర్తిగా ఉన్నది. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. కొన్ని వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు తీసుకుని ముందుకు సాగటం మంచిది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యల్ని తెలివితేటలతో అధిగమిస్తారు. అవసరానికి ధన సహాయం అందుతుంది. తదుపరి వృషభ రాశి. చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. తదుపరి మిథున రాశి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. అలాగే ఇంటా బయట నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. రుణభారం అధికమవుతుంది. తదుపరి కర్కాటక రాశి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనల వల్ల మీకు నష్టాలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తల్ని అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు. ఉద్యోగమున ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకి మిత్రుల నుండి పెట్టుబడుల సహాయం అందుతుంది. తదుపరి కన్యారాశి. నూతన వాహనం కొనుగోలుకి ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. తదుపరి తులారాశి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వ్యాపారమున భాగస్తులతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వలన సకాలంలో పనులు పూర్తి కావు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుండి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. తదుపరి ధనుసు రాశి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయంతో చాలా కాలంగా పూర్తి కాని పనులని పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగమున వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగంన స్థానచలన సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఆత్మీయులతో కలిసి శుభకార్యాలకి హాజరవుతారు. తదుపరి మీనరాశి. బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వ్యయ ప్రయాసాలతో గాని పనులు పూర్తి కావు. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. కొన్ని వ్యవహారాలలో ఆలోచించి ముందుకు సాగటం చాలా మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.